మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నంద్యాల పట్టణ ప్రజలకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నంద్యాల మార్కెట్ యార్డ్ నందు టెక్కే మార్కెట్ యార్డ్లో 1 నుంచి 10వ నెంబర్ వరకు షాపులు వేలం జరుగుతుంది. 31వ తారీఖు మేము టెండర్ ప్రకటన జారీ చేయడం జరిగింది. 9వ తారీఖు ఉదయం 11 గంటలకి వేలంపాట నిర్వహించబడును. కోర్టు వారు ఆదేశాల మేరకు పబ్లిక్ యాక్షన్కి పొమ్మని కోర్టు వారు చెప్పడం వల్ల మేము పబ్లిక్ యాక్షన్కి పోవడం జరిగింది. 10 షాపులు వెనక ఒక గోడౌను 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోడౌన్కి మేము పబ్లిక్ యాక్షన్కి పిలవడం జరిగింది. ఆసక్తి ఉన్న చిరు వ్యాపారస్తులు కానీ ఇంకా వివిధ పండ్ల వ్యాపారస్తులు ఎవరైనా దానికి అప్లై చేసుకోవచ్చును. దానికోసం ప్రజలకు మరోసారి తెలియజేయడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 1000 రూపాయలు దీనికి అప్లికేషన్కి 5000 డిపాజిట్ చేయాలా. మీ డిపాజిట్ తర్వాత ఒక 4 రోజుల లోపల వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. రూములకి 4500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. తర్వాత ఎంతైనా పడుకోవచ్చు. అది 10 మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. దానికి 9వ తారీఖు టైం అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు గత సంవత్సరం నుంచి మేము ఆ షాపుల్లో ఉండే వాళ్ళకి, శిల్పా సహకారికి, నంది రైతు సమాఖ్యకి మేము నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో ప్రతివాదాలు జరగడానికి సంవత్సరం టైం తీసుకుంది. మొన్న ఒక 20 రోజుల క్రితం గౌరవ హైకోర్టు వారు వాళ్ళ రిట్ పిటిషన్ మీద తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు కూడా యాక్షన్లో పాల్గొనండి, మార్కెట్ యార్డ్ వారు పబ్లిక్ యాక్షన్ బొమ్మని వేలాలు నిర్వహించి అవసరమైతే దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉండే శిల్పా సహకార్ కానీ, నంది సమాఖ్య వాళ్ళని కూడా దాంట్లో పాల్గొనమని చెప్పడం జరిగింది. అందుకు మేము పబ్లిక్ యాక్షన్కి వెళ్ళాము. నిన్న మళ్ళీ వాళ్ళు డివిజన్ కోర్టులో, హైకోర్టులో డివిజన్ బెంచ్లో మళ్ళీ రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది నిన్న మధ్యాహ్నం. దాన్ని గౌరవ హైకోర్టు వారు తిరస్కరించడం జరిగింది. వేలంపాటలు జరగాల, మీ వాదన మేము తిరస్కరిస్తున్నాము, మీకు ఎటువంటి రైట్స్ లేవని హైకోర్టు వారు చెప్పడం జరిగింది.